హలో యస్ ప్రాపర్టీస్ కొనే ముందు ఎగ్జాక్ట్గా లొకేషను చాలా ఇంపార్టెంటు. అట్లనే రీసేల్ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంటు. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పొటెన్షియల్ అనేది కూడా చాలా ఇంపార్టెంటు. అట్లనే ప్రాపర్టీస్ కూడా ఏంటంటే షిఫ్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ప్రాపర్టీస్ యొక్క పొటెన్షియల్ అండ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఒకప్పుడు గచ్చిబౌలి, తర్వాత ఫైనాన్స్ డిస్ట్రిక్టు, నానక్రామ్‌గూడ, నియోపోలీసు ఇట్లాగా షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే అఫోర్డబిలిటీని బట్టి రేట్స్ కూడా ఉంటాయండి. ఆ క్లస్టర్ అనేది షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు అటువంటి ఒక అద్భుతమైన పొటెన్షియల్ ఉన్న క్లస్టర్ ఆఫ్ ప్రాపర్టీసు, ప్రాజెక్ట్స్ ఎక్కడొస్తున్నాయి, అందుట్లో ఒక ప్రాజెక్ట్ గురించి మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు దిస్ వీడియో. ఈ వీడియో ఏంటంటే ఇంత ముందు వరకు ఏంటంటే మనం ఒక పర్టికులర్గా సేఫ్టీ పరంగా ఒక మంచి ప్రాపర్టీ కొనండి అని మనం అడ్వైజ్ ఇస్తూ ఉన్నాము. అట్లాగా అటువంటి కొన్ని ప్రాజెక్టులో ఒక ప్రాపర్టీ గురించి ఇందులో మనము కూలంకషంగా తెలుసుకుందాము. ఇందులో ప్రమోషన్ అని కాదు, ఏంటంటే ఇందులో మీకు మంచి సేఫ్టీ కోసం, అట్లనే దాంతోపాటు సేఫ్టీతో పాటు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మంచి అద్భుతంగా ఫ్యూచర్లో ఉండబోతున్న ప్రాపర్టీ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మన ప్రాపర్టీస్ మనం కొంటాము. ఒకటేంటంటే ఎండ్ యూజర్ మనం ఉండటానికి సొంతంగా, ఇంకోటి ఏంటంటే ఇన్వెస్ట్ పరంగా. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే బోత్ అటు ఇన్వెస్ట్మెంట్ పరంగాను సూటబుల్, ఇటు ఉండటానికి కూడా చాలా అద్భుతమైన ప్రాజెక్టు. లొకేషన్ పరంగా కానీ, చుట్టుపక్కల డెవలప్మెంట్ పరంగా కానీ, రాబోతున్న మౌలిక వసతుల పరంగా కానీ అద్భుతంగా ఉండబోతుందన్నమాట. అటువంటి ఇది పాన్ ఇండియా రెప్యూటెడ్ కంపెనీ అనమాట. ఇది ప్రీమియం లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీస్తో రాబోతుంది. ఇది ఎక్కడో కాదండి, ఇది ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరగా, రాజేంద్ర నగర్ దగ్గర అన్నమాట. వాళ్ళు ప్రాజెక్ట్ కూడా ఏంటంటే పాన్ ఇండియా కంపెనీ, మంచి రెప్యూటెడ్ బిల్డరు, గోద్రేజ్ ప్రాపర్టీస్ అనమాట. గోద్రేజ్ ప్రాపర్టీస్ ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ హైదరాబాదులో చేశారు. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అదేంటంటే మ్యాడిసన్ అవెన్యూ ఎట్ కోకాపేట అనమాట. వితిన్ మంత్స్లో అదంతా ప్రాజెక్ట్ మొత్తం సేల్ అనేది చేయటం జరిగింది. ఆ యొక్క రెస్పాన్స్ చూసేసి ఇప్పుడు సెకండ్ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు లాంచ్ చేశారు రీసెంట్గా. అది రాజేంద్ర నగర్లో 25th ఆగస్టులో లాంచ్ చేసింది. ఆ రోజు ఏంటంటే మోర్ దెన్ 1000 crores ఆఫ్ రూపీస్ వర్త్ ఆఫ్ ది ప్రాపర్టీస్ ఆ రోజు సోల్డ్ అయినాయండి. ఒక రోజులో ఆ రోజు 628 యూనిట్స్ ఆ రోజు సోల్డ్ అవటం జరిగిందనమాట. అంటే ఎక్కడైనా కానీ ఏంటంటే, ఎక్కడైతే డిమాండ్ లేదు అని చెప్పడానికి మనం ఖచ్చితంగా చెప్పలేము. కానీ ఇటువంటి ప్రాజెక్ట్స్ మాత్రం డిమాండ్ అనేది దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఎంత డిమాండ్ ఉండబోతే ఆ విధంగా ప్రాజెక్ట్లో లాంచింగ్లో సేల్ అవ్వటం అనేది చాలా అద్భుతమైన, అంటే ఆ ప్రాజెక్ట్ యొక్క ఆ బ్రాండ్ యొక్క విశిష్టతను తెలియజేస్తుంది యాక్చువల్గా. ఇందులో ఎందుకు అంత డిమాండ్ అంటే, ముఖ్యంగా ఏంటంటే కంపెనీ ఏంటంటే ఒక మంచి రెప్యూటెడ్ బిల్డర్ ఆల్ ఓవర్ ఇండియాలో. వాళ్ళకంటూ ఒక బ్రాండ్ ఉంది. అట్లనే డెలివరీ కూడా ఎవ్రీ ప్రాజెక్ట్లో కూడా ఇన్ టైం డెలివరీ, వాళ్ళు చెప్పిన దానికన్నా గడువు కన్నా ముందు ఇవ్వటం అనేది వీళ్ళ ప్రాజెక్ట్స్ యొక్క స్పష్టతలు తెలియజేస్తుంది. అట్లనే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఏంటంటే అద్భుతంగా పాస్ట్ ప్రాజెక్ట్స్లో కూడా ఇచ్చారు, ఇది కూడా ఇవ్వబోతుంది. అట్లనే రీసేల్ వాల్యూ కూడా, ఎందుకంటే అటువంటి రెప్యూటెడ్ కంపెనీ, పాన్ ఇండియా కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం, రీసేల్ కూడా చాలా ఈజీగా ఉండబోతుంది అనమాట. ఎందుకు దాంతో కూడా ఏంటంటే బెస్ట్ క్వాలిటీ, కాంపిటీటివ్ రేట్స్లో బెస్ట్ క్వాలిటీ పరంగా కూడా వాళ్ళు ఇస్తున్నారన్నమాట. దానివలన కూడా ఏంటంటే
ఒక మంచి రెస్పాన్స్ అనేది ఇప్పుడు ఉంది ప్రస్తుతము. ట్రాన్స్పరెంట్‌గా కూడా ఏంటంటే లీగల్ అప్రూవల్ ఆల్రెడీ అప్రూవల్ ఉంటుంది ఇటువంటి ప్రాజెక్ట్స్‌లో. ఆల్రెడీ రేరా అప్రూవల్ అయితే ఆల్రెడీ వచ్చేసింది. అంటే ఏ విధమైన మనకి హ్యాసిల్ ఫ్రీ అనమాట. అన్ని అప్రూవల్ వచ్చిన ప్రాజెక్ట్ అనమాట. మంచి స్ట్రాటజిక్ లొకేషన్‌లో ఉన్న ప్రాజెక్టు. లొకేషన్ పరంగా అద్భుతమైన ప్రాజెక్ట్ అనమాట. వాల్యూ ఫర్ ఇన్వెస్ట్‌మెంట్ అనమాట. రేటు కూడా చాలా తక్కువ రేటు. లెస్ దెన్ 8,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ బేస్ రేట్ అండి. ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఎందుకు ఇక్కడ ఈ లొకేషన్‌లో చూసుకుంటే లొకేషన్ అడ్వాంటేజ్ చూసుకున్నామంటే ఈ ప్రాజెక్టు నేషనల్ హైవే NH-44 ఫేసింగ్ అండి. యాక్చువల్‌గా బిఫోర్ ఎయిర్పోర్టు బిఫోర్ శంషాబాద్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ అనమాట. అప్రాక్సిమేట్లీ ఎయిర్పోర్ట్కి ఇక్కడికి డిస్టెన్స్ సుమారుగా 8 to 9 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉండబోతుంది. అట్లనే బుడ్వెల్ ఐటీ పార్క్, వేరే 350 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్లో బుడ్వెల్ ఐటీ పార్క్ రాబోతుంది. అది కూడా హార్డ్లీ 10 minutes డ్రైవ్ అనమాట. అంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంటుంది. ఇక్కడ NH-44 ఫేసింగ్ ఈ ప్రాజెక్టు అటు ఎయిర్పోర్ట్కు దగ్గర, అటు ఎయిర్పోర్ట్లో కూడా ఏంటంటే GMR ఏరో సిటీ అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ జోన్ అనమాట. GMR ఏరో సిటీలో కూడా అద్భుతమైన ఎంప్లాయ్మెంట్ అనేది రాబోతుంది ఫ్యూచర్లో. అట్లనే ఇది PVNR ఎక్స్ప్రెస్ హైవే ఫేసింగ్ NH-44 PVNR ఎక్స్ప్రెస్ కూడా అంటే హార్ట్ ఆఫ్ ది సిటీ మెహదీపట్నంకి హార్డ్లీ డిస్టెన్స్ ఆఫ్ డ్రైవ్ ఆఫ్ 10 to 15 minutes డ్రైవ్లో మనకి హార్ట్ ఆఫ్ ది సిటీకి వెళ్ళిపోవచ్చు. ఇటు గచ్చిబౌలి ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ 20 minutes డ్రైవ్లో వెళ్ళిపోవచ్చు. 20 to 30 minutes డ్రైవ్లో వెళ్ళిపోవచ్చు. గచ్చిబౌలి కానీ, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ కానీ, నియోపోలిస్ కానీ. ఇది నియర్ టు గ్రోత్ ఇంజిన్స్ అనమాట. యాక్చువల్గా బుద్వేల్ ఐటీ పార్క్ రావటం, అట్లనే GMR ఏరో సిటీకి దగ్గర ఉండటం అని అంటే ఎంప్లాయ్మెంట్ జోరుగా అక్కడ ఉండే వాళ్ళకి కూడా ఏంటంటే మంచిగా రెసిడెన్షియల్ పరంగా కూడా ఇది మంచి అద్భుతంగా సూటబుల్ కన్వీనియంట్ లొకేషను అట్ లగ్జరీ అపార్ట్మెంట్స్ అనమాట. అట్లనే ఇక్కడ ఈ చుట్టుపక్కల మనకి కనెక్టివిటీ పరంగా కానీ, మిగతా ఫెసిలిటీస్ అమ్యూనిటీస్ పరంగా చూసుకున్నా కానీ ఇక్కడ ఒక 2 malls రాబోతున్నాయండి. ఫోరం మాల్ ఆల్మోస్ట్ ఒక 6 acresలో రాబోతుంది అనుకుంటాను. నియర్ ద ప్రెస్టేజ్ సిటీ అనమాట. అట్లనే అపర్ణ మాల్ కూడా రాబోతుందండి. అట్లనే మంత్రా ఏషియన్ మాల్స్ కూడా ఒక 20 minutes డ్రైవ్లో, ఈ ఫోరం మాల్ అపర్ణ మాల్ 5 minutes డ్రైవ్లో ఉండబోతుంది. అట్లనే స్కూల్స్ పరంగా చూసుకుంటే పిల్లలకి కావాల్సిన ఇంటర్నేషనల్ స్కూల్స్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ కానీ, రాక్వెల్ కానీ వితిన్ 10 minutes ఆఫ్ ది డ్రైవ్లో ఉండేది. అట్లనే 85 వరల్డ్ స్కూల్ కూడా 20-25 minutes డ్రైవ్లో ఉంటుంది. ఇంకా ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేది ఆ చుట్టుపక్కల రాబోతుంది. శంషాబాద్ ఆ చుట్టుపక్కల ఏంటంటే అద్భుతంగా డెవలప్మెంట్ ఉంది. ఇది ఏరోపోలిస్ సిటీకి చాలా దగ్గరగా ఉండటం వలన పొటెన్షియల్ ఫర్ ద రిటర్న్ ఇది ఈజ్ వెరీ హై అనమాట. అట్లనే స్టార్ హోటల్స్ కూడా ఇక్కడ రాబోతున్నాయి. ఆల్రెడీ ఎయిర్పోర్ట్ దగ్గర మన నోవాటెల్ హోటల్ అయితే ఆల్రెడీ వచ్చింది. అట్లనే 4 star హోటల్ కూడా నియర్ ప్రెస్టేజ్ సిటీ రాజేంద్ర అగ్రికల్చర్ యూనివర్సిటీ దగ్గర రాబోతుంది. అట్లనే బుద్వేల్ దగ్గర కూడా ఏంటంటే ఇంకో స్టార్ హోటల్ 5 star హోటల్లో రాబోతుంది అనమాట. అంటే కమర్షియల్ పరంగా కానీ, అటు రెసిడెన్షియల్ పరంగా కూడా అద్భుతమైన లొకేషన్ అనమాట ఉండటానికి. ఎంప్లాయ్మెంట్ అక్కడ ఏరియా కూడా బుడ్వెల్ ఐటీ పార్క్ కానీ, GMR ఏరో సిటీ కానీ ఆ ఏరియాస్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా ఎయిర్పోర్ట్ స్టాఫ్స్ కానీ మంచి సూటబుల్ లొకేషన్ అనమాట. అట్లనే హాస్పిటల్స్కి వచ్చేళ్ళకి ట్రైడెంట్, సన్ రైజ్ హాస్పిటల్స్, ఇంకా చాలా హాస్పిటల్స్ ఇప్పుడు రాబోతున్నాయండి. 20-25 minutes డ్రైవ్లో ప్రీమియర్ కానీ, ఆలివ్ హాస్పిటల్ కానీ ఉన్నాయి అన్నమాట. లైఫ్ స్టైల్ యాక్చువల్గా మనకి ఎమ్యూనిటీ చూసుకుంటే అద్భుతమైన ఆల్మోస్ట్ 75,000 SFTలో 6 floors ఒక అద్భుతమైన క్లబ్ హౌస్ కట్టబోతున్నారు ఈ ప్రాజెక్ట్లో. ఇందులో ఆల్మోస్ట్ అండ్ ఒక కాన్సెప్ట్ బేస్డ్, ఒక ప్యాలెస్ కాన్సెప్ట్ బేస్డ్ ఇక్కడ క్లబ్ హౌస్ రాబోతుంది. ఆల్మోస్ట్ 6 floors అని అన్నాను కదా. ఫస్ట్ గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ వరకు ఏంటంటే బకింగ్హామ్ ప్యాలెస్ కాన్సెప్ట్, బకింగ్హామ్ ప్యాలెస్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఆ కాన్సెప్ట్గా గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఉండబోతుంది. అట్లనే సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో కూడా ఏంటంటే నియర్స్టన్ క్యాసిల్ విధంగా ఉండబోతుంది. అట్లనే 5th, 6th floor ఏంటంటే రాయల్ మాద్రిద్
ఒక ప్యాలెస్ లాగా కాన్సెప్ట్‌లో అక్కడ రూపుదిద్దుకోబోతుందనమాట. అంటే ఈ యొక్క ఎంట్రన్స్ కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఏంటంటే ఆ విధంగా అట్రాక్షన్ అనేది గోద్రేజ్ వాళ్ళకి ఒక బ్రాండ్ ఇమేజ్‌ని తలదిన్నేట్టు హైదరాబాద్‌కి ఒక వన్నె తెచ్చే విధంగా తీసుకురాబోతున్న ప్రాజెక్ట్ ఇది. ఇందుట్లో మనకు వచ్చేలకి ఏంటంటే 2 బీహెచ్‌కే కాడ నుంచి 4 బీహెచ్‌కే, 2 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే, 3.5 బీహెచ్‌కే, 4 బీహెచ్‌కే వరకి ఇందుట్లో అందరికీ బడ్జెట్‌లో అనుగుణంగా రాబోతుందండి. 2 బీహెచ్‌కే వచ్చేలాగే 1300 ఎస్ఎఫ్టీ నుంచి 1400 ఎస్ఎఫ్టీ. ఇది 1.1 క్రోర్స్ ఆఫ్ రూపీస్. ఇది ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అండి అప్పుడే. చూడండి వితిన్ షార్ట్ పీరియడ్. ఇప్పుడు 3 బీహెచ్‌కే కాడ నుంచి అవైలబుల్ ఉండేవి. 3 బీహెచ్‌కే, 3.5 బీహెచ్‌కే, 4 బీహెచ్‌కే. 3 బీహెచ్‌కే 1650 ఎస్ఎఫ్టీ నుంచి 1800 ఎస్ఎఫ్టీ. ఆల్మోస్ట్ కాస్ట్ వచ్చేలాగా 1.4 నుంచి 1.6 క్రోర్స్ ఆఫ్ రూపీస్ అనమాట. అట్లానే 3.5 బీహెచ్‌కే వచ్చేలాగా 1850 నుంచి 2350 ఎస్ఎఫ్టీ. అది కూడా అంటే 1.65 నుంచి ఆల్మోస్ట్ 2 క్రోర్స్ వరకి కాస్ట్ ఉండబోతుంది. 4 బీహెచ్‌కే వచ్చేలాగే ఆల్మోస్ట్ 2900 ఎస్ఎఫ్టీ. ఇది ఆల్మోస్ట్ ఏంటంటే 2.5 క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఉండబోతుందన్నమాట. మోడల్ ప్లాట్స్ ఏంటంటే అందుట్లో కూడా మెయిన్ ముఖ్యంగా ఏంటంటే దీని యొక్క స్పెసిఫికేషన్ చూసుకుంటే ఓపెన్ స్పేస్ కూడా 80% ఆఫ్ ది స్పేస్ ఓపెన్ స్పేస్ అండి. ఇంకోటి ఏంటంటే ఇది ఆల్మోస్ట్ 8000 రూపీస్ సుమారుగా బేస్ రేట్ ఉండటం వల్ల ఇది చాలా వరకు అఫోర్డబుల్ రేట్స్ ఇన్ కంపారిజన్ విత్ అదర్ నియోపోలిస్. హార్డ్లీ 10 మినిట్స్ డ్రైవ్లో నియోపోలిస్ ఉంది. 10 to 15 మినిట్స్ డ్రైవ్లో అక్కడ 12,000 13,000 పర్ ఎస్ఎఫ్టీ ఉంది. ఇది ఇక్కడ కూడా ఏంటంటే ఐటీ పరంగా కూడా ఐటీ అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఉండి ఇక్కడ రావటానికి ఇక్కడ తక్కువ రేట్లో అద్భుతంగా 50% లెస్ దెన్ ద నియోపోలిస్ ఉన్న రేట్లో ఇక్కడ మంచి రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ రాబోతున్నాయి అనమాట. ఇక్కడ ట్రస్టెడ్ డెవలపరు అందువలన ప్రామిసింగ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఉండబోతున్న వలన ఒక డెఫినెట్గా రీసేల్ కూడా మంచిగా ఉండబోతుండటం వలన ఒకసారి సైట్ విజిట్ అనేది మీరు చేయగలిగితే డెఫినెట్గా కొనకపోవటం అనేది తర్వాత ఇష్యూ అండి. మెయిన్ ఏంటంటే ఒకసారి సైట్ విజిట్ చేసేసి మోడల్ ఫ్లాట్స్ అన్ని మోడల్ ఫ్లాట్స్ 2 బీహెచ్కే కాడి నుంచి 3 బీహెచ్కే, 3.5 బీహెచ్కే, 4 బీహెచ్కే అన్ని మోడల్ ఫ్లాట్స్ రెడీ అండి. సైట్కి ఒకసారి విజిట్ చేయండి. మీరు డైరెక్ట్గా వెళ్ళినా ఓకే, మా ద్వారా వెళ్ళినా ఓకే. మా ద్వారా వెళ్తే ఏంటంటే ఒక చిన్న అడ్వాంటేజ్ ఉండబోతుంది మీకు. కరెక్ట్గా సూటబిలిటీ అనేది మీకు తెలుస్తుంది. కరెక్ట్గా బిల్డర్ దగ్గర డైరెక్ట్గా వెళ్తే ఏంటంటే వాళ్ళు చెప్పలేని కూడా ఒక కరెక్ట్ గైడెన్స్ ద్వారా వెళ్తే ఏంటంటే చెప్పడానికి మంచి అవకాశం ఉంది. ఏది సూటబుల్ అనేది చెప్పడానికి మా ద్వారా అయితే ఇంకా ఈజీగా ఉంటుంది. ఒక సర్వీస్ అనేది మీకు అప్ టు ఎండ్ రిజిస్ట్రేషన్ వరకు అనేది దొరుకుతుంది. మా ద్వారా వెళ్ళినా లేకపోతే డైరెక్ట్గా వెళ్ళినా కానీ ప్రైస్లో ఏమాత్రమో మార్పు ఉండదండి. ఒక్క రూపాయి కూడా ప్రైస్లో మార్పు ఉండదు. అందుకని ఏంటంటే ఐ ఆల్వేస్ గైడ్ ఎస్పెషల్లీ పాన్ ఇండియా కంపెనీస్. స్మాల్ బిల్డర్ అనుకోండి మీరు డైరెక్ట్గా వెళ్తే ₹1 తగ్గొచ్చు. కానీ పాన్ ఇండియా కంపెనీస్లో ₹1 డిఫరెన్స్ ఏముండదు. కానీ సర్వీసు మీకు మంచి సర్వీసు మంచి గైడెన్స్ ఉన్నప్పుడే త్రూ ద కరెక్ట్ గైడెన్స్ కరెక్ట్ కన్సల్టెంట్ ద్వారా వెళ్తే మంచిగా ఉంటుంది. ఈ టేక్ యువర్ ఓన్ డెసిషన్ అండి. సైట్ విజిట్ బిఫోర్ ద ప్రైస్ రైజ్ అండి. ఇనిషియల్గా ఇప్పుడు ఉన్న ప్రైస్ అడ్వాంటేజ్ రేపు ఫ్యూచర్లో ఉండదండి. యాక్చువల్గా డెఫినెట్గా ఉండవు. మోడల్ ఫ్లాట్స్ కూడా రెడీగా ఉండటం వల్ల ఏంటంటే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు అదిగాక అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు మంచి రిటర్న్స్ ఇవ్వబోయే లొకేషన్స్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు రిటర్న్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు ఈ లొకేషన్ మీరు కన్సిడర్ చేయొచ్చు. డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయండి. యూ కెన్ కాంటాక్ట్ మీ ఫర్ ఫర్దర్ గైడెన్స్ ఫర్ సైట్ విజిట్స్. మై ఫోన్ నెంబర్ ఈజ్ 8121748850. 8121748850. థ్యాంక్ యూ.